హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం పవర్ ప్యాక్డ్ రిచ్ ఫుడ్ లైక్ ఫైబర్, మినరల్స్, వైటమిన్స్తో ప్యాక్ అయి ఉంటుంది ఫుడ్ లైక్ కిచడీ వినో విత్ రైస్ తెలుసు కదా. కాకపోతే ఇప్పుడు మనము మిల్లెట్స్తో యూస్ చేస్తున్నాము. మిల్లెట్స్ ఉప్మా అనొచ్చు, మిల్లెట్స్ కిచడీ అనొచ్చు, ఏదైనా. లైక్ నేను ఇక్కడైతే ఫాక్స్టైల్ మిల్లెట్ యూస్ చేస్తున్నాను, అంటే కొర్రలు అనేది మిల్లెట్స్ ఎప్పుడైనా ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ యూస్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో నైట్ సోక్ చేసిన మిల్లెట్ని వాటర్లో బాయిల్ చేసి దాంట్లోనే పెసరపప్పు యాడ్ చేసి కొద్దిసేపు బాయిల్ చేయండి. సో సాఫ్ట్ అని అయిపోతుంది. దాంట్లో నేను సోంఫ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అరుగుదల మంచిగా ఉంటుంది. సోంఫ్ అండ్ ధనియాల పౌడర్ యూస్ చేసుకోవచ్చు, లేదా జీరా పౌడర్ యూస్ చేయొచ్చు. సో మనకు ఫాక్స్టైల్ మిల్లెట్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బేబీస్కి మంచిగా, అంటే బేబీస్కి కాదు, మనం ఎవరైనా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, లైక్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, డైజెషన్ మంచిగా ఉంటుంది అండ్ చాలా బెటర్ మాట. సో నేను అందుకనే రైస్కి బదులు మిల్లెట్స్ యూస్ చేస్తున్నాను. లైక్ నేను నా బేబీకి చిన్నప్పటి నుంచి, అంటే 7 months ఉన్నప్పటి నుంచి కూడా మిల్లెట్స్ సెలాక్ చేసి అలానే ఫీడ్ చేసేదాన్ని. నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజెస్ యూస్ చేసుకోవచ్చు. నేను జుకినీ, క్యారెట్, బ్రోకోలీ, గ్రీన్ పీస్ వాడుతున్నాను. ప్రోటీన్ కోసం అయితే పాలక్ ఆర్ పన్నీర్ అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పాలక్ వేసాను అనమాట. సో ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి. చిన్నప్పటి నుంచి అయినా బేబీస్కి ఎక్కువ ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉన్నట్టు చూసుకోవాలి మనం ఇచ్చే ఫుడ్లో. అసలు మీరు 2 years వరకు షుగర్ ఇవ్వకండి, 1 year బిలో ఉన్న వాళ్ళకు సాల్ట్ వేయకండి. ఇప్పుడు బేబీ 16 months కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. సో ఇది మీరు మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నంకి నైట్కి కిచడీ మంచిగా హ్యాండ్ బ్లెండర్తో చేసి 15 months 16 months ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా కొంచెం సాఫ్టన్ చేసేసి ఇచ్చేయచ్చు అన్నమాట బేబీస్కి. సో నేనైతే ఈ బేబీకి యూస్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ బేబీ బట్టి మాట వాళ్ళు ఏ ఫుడ్ తింటారు అనేది మీకు తెలుస్తుంది. సో ఏ ఫుడ్ చేసే ముందైనా మీ బేబీ బట్టిని మీరు చేయండి. సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.